మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. శారదా పీఠం పేరుతో ఎస్ఎన్ పాల్ భూ భాగవతం పీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును తన ఆధీనంలోకి తీసుకున్నారు. గెడ్డ స్థలంలో గోశాల ఏర్పాటు, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ 15 ఎకరాల భూమిని విశాఖలో పాత్రికేయులకి కేటాయించాలి. జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్కి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఫిర్యాదు. విశాఖపట్నం హిందూ వాదినని శారదా పీఠాధిపతిని అంటూ ప్రజల్ని మోసం చేస్తూ స్వరూపానందేంద్ర సరస్వతి పేరుతో చెలామణి అవుతున్న ఎస్ఎన్ పాల్ అక్రమాలు అన్నీ ఇన్ని కావని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పేర్కొంటున్నారు. ఇదే అంశమై సోమవారం జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్కి ఫిర్యాదు చేశారు. శారదా పీఠం పేరుతో ఎస్ఎన్ పాల్ భూ ఆక్రమణకి పాల్పడుతున్నారన్నారు. శారదా పీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును తన ఆధీనంలోకి తీసుకున్నారన్నారు. ఫలితంగా ప్రజల రాకపోకలకి అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఇక విశాఖ శారదా పీఠం పేరుతో అక్కడ భూములు కబ్జా చేశారు. ఏదైతే శారదా పీఠం ప్రధాన ద్వారం ఉందో అది పబ్లిక్ రోడ్, ప్రభుత్వ రోడ్డు. మరి ఈరోజు శారదా పీఠం గోడ కట్టేసి గేట్ పెట్టేసుకొని తన కంట్రోల్లో తీసుకుంది. దీనిపైన కలెక్టర్ గారికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఒకటే కోరాం, అక్కడ గడ్డ పైన కూడా గోశాలు నిర్మించారు, రూములు కట్టారు. తన కాని భూమి నన్ను ఏం చేస్తారని చెప్పి శారదాపీఠం అధినేతగా ఉన్న స్వరూప సరస్వతి ఏదైతే ఎస్ఎన్ పాల్గా మార్చామో అతని అక్రమాలు అంతేందా కాదు. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో హిందూ మతం పేరు చెప్పుకొని ఆయన భీములు 15 ఎకరాల భూమి పొందారు. అలాగే తిరుపతి క్షేత్రంలో కూడా భూమి పొందారు. మరి ఇలాంటి దొంగ స్వామికి, దొంగ పీఠానికి ఏ రకంగా భూములు ఇచ్చారో అర్థం కావట్లేదు. అసలు దయచేసి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోవడం జరిగింది. ఏదైతే భీములలో భూమి ఉందో ఆ 15 ఎకరాల భూమి విశాఖ జర్నలిస్ట్కి ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ ద్వారా ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. డెఫినెట్గా కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. ఆయన ఇప్పటికే నా మీద రాశారు. దాని డెఫినెట్గా శారదా పీఠం భాగవతాలు కథలుగా ఉన్నాయి. డెఫినెట్గా మేము దీన్ని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్రపతికి దృష్టి తీసుకెళ్ళబోతున్నాం. అసలు ఇన్నాళ్ళు శారదా పీఠం ఆట ఆడింది ఒకత్తు, ఇంకా రామ్ ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్గా శారదా పీఠాన్ని మూయించేదాకా, హిందూ మతాన్ని కాపాడేదాకా కృషి ప్రమాణం చేస్తాం. జై హింద్. ఓకే.